హలో ఫ్రెండ్స్, స్టార్ మిమ్మల్ని యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రేక్షకులకి ఈరోజు అప్డేట్. ముందుగా స్టాక్ మార్కెట్ మైనస్ వచ్చేసి 70 పాయింట్ మైనస్ ఉంది. నిఫ్టీ సెన్సెక్స్ వచ్చి 210 పాయింట్లు. ప్రజెంట్ మార్కెట్ రన్నింగ్లో నడుస్తుంది. ఓపెనింగ్లో ప్లస్ పడ్డ మైనస్ వచ్చేసింది. వరుసగా 7 రోజులు మైనస్, ఈరోజు 8వ రోజు. చూడాలి ఈరోజు మైనస్ కవర్ అవుతుందా, క్లోజ్ అవుతుందా. వీకెండ్ ఉంది కాబట్టి మార్కెట్ ఒకటి ఇలా ప్రెస్ న్యూస్ ఏంటంటే నరేంద్ర మోడీ అమెరికా వెళ్ళిన పర్యటనలో ఉన్నాడు కాబట్టి దాన్ని ఏమో బిజినెస్ డీల్స్ ఉంటాయి కాబట్టి ఏమన్నా మార్కెట్ కవర్ అవుతుందని ఆలోచన ఉంది. కానీ ఇక్కడ కూడా ఎఫ్ఐలు డిఐలు డేటా తీసుకుంటే ఎఫ్ఐలు కంటిన్యూగా సెల్ అయిపోతుంది. దాదాపు 2 మంత్ అయింది. సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయింది. దాదాపు ఇప్పటికి 3 మంత్ నుంచి కంటిన్యూగా సెల్ జరుగుతుంది ఎఫ్ఐలు. మరి డిఐలు డొమెస్టిక్ ఇన్వెస్టర్ మార్కెట్ పడిపోవడానికి కారణాలు ఏందనేది ముందు ఆలోచన చేస్తే ఎఫ్ఐఎల్ ఏమో సెల్ చేస్తారు ఒకటి. ఇంకొకటి మార్కెట్ అయ్యి వచ్చింది గత 2020 నుంచి కరోనా వచ్చిన టైంలో వచ్చిన 9,000 వచ్చిన నిఫ్టీ ఎగ్జామ్ 26,000కు వచ్చింది. అంటే దాదాపు ఎన్ని పాయింట్లు పెరిగిందో చూడండి. అప్పటి నుంచి మార్కెట్ దాదాపు 5 సంవత్సరాల నుంచి కరెక్షన్ రాలేదు. 2025 ఇప్పుడు ప్రజెంట్ ఉంది కాబట్టి 2025లో భారీ కరప్షన్ ఉందనేది చాలామంది వాదన. ఇది ఏంటంటే ఎందుకు అనంటే చెప్పే న్యూస్ ఏంటంటే ఎవరైనా సరే ఫారిన్ ఇన్వెస్టర్లు అనేవాళ్ళు మార్కెట్ నుంచి మన మార్కెట్లో మెజారిటీ వాటా వాళ్ళది ఉంటుంది. అంటే పోర్ట్ఫోలియో మెయింటైన్ చేసే వాళ్ళు ఎప్పుడైతే సెల్ చేయడం స్టార్ట్ అయిందో 26,000 నుంచి నిఫ్టీ అంటే 26,600 పోయిన నిఫ్టీ 23,000కు ఇప్పుడు ప్రజెంట్ 23,000 22,800 దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. అది కాస్త అంటే వదిలేసిందంటే దాదాపు మళ్ళీ 21,800 దాకా సపోర్ట్ ఉందనేది టెక్నికల్గా వ్యూ చూపిస్తుంది. ఇది స్టాక్ మార్కెట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది అర్థమవుతుంది. కానీ ఆ షేర్లను ఎలా తీసుకోవాలి, ఎలా అమ్ముకోవాలి అనేది దీనికి అనుభవం అనేది చూస్తే ఒకసారి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మార్కెట్లో నిఫ్టీ పడ్డది 3,000 పాయింట్లు. కానీ నిఫ్టీలో ఉన్న కంపెనీలు 30% పడిపోయిన కంపెనీలు ఉన్నాయి. ఇక మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అయితే 60 నుంచి 70% పడిపోయిన కంపెనీలు ఉన్నాయి. ఇక కొత్తగా వచ్చిన ఐపీఓలోకి వచ్చిన కంపెనీలు మాత్రం దాదాపు ఓపెనింగ్ ఐపీఓకి వచ్చిన దానికంటే 30 నుంచి 40% కూడా మైనస్ వచ్చిన కంపెనీలు ఉన్నాయి. అంటే ఓపెనింగ్ కాడికి చూస్తే పెరిగినాయి అంటే దాదాపు 100% పెరిగి కూడా 100% పోయి ఓపెనింగ్ అయిన కాడికి కూడా తక్కువ వచ్చినాయి. అంటే ఇప్పుడు మరి మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనేది అందరికి వచ్చాను. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మార్కెట్లో పడిపోవడానికి కారణం ఒకసారి వెతుక్కుంటే ఎల్లో ఎస్ఐపీలు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని ఉంటుంది. దీన్ని ప్రతి మంత్ ఎవరైతే సపోజు 25,000 కోట్లు పెట్టుబడి పెడుతుంది అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టేటోళ్ళు ఉంటే అంటే విత్డ్రా చేసేటోళ్ళు మాత్రం దాదాపు 50,000 కోట్లు విత్డ్రా అవుతున్నాయి. అంటే ఈ ఆగిపోతున్నారు అన్నమాట ఇన్వెస్ట్మెంట్ పెట్టేటోళ్ళు. మనం పెట్టే దాంట్లో ఒకసారి మనం ఆలోచిస్తే నెలకి 25,000 నుంచి 30,000 కోట్లు ఎస్ఐపీలు వస్తుంటే అందులో 50% వరకు అంటే 50-60